మా పెళ్ళైనాక నా వైఫ్ ఫస్ట్ టైం నా కోసం చికెన్ కేఎఫ్సి చేసింది. అసలుకి చికెన్ కేఎఫ్సి ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో, మీరు ఈ వీడియో లైక్ చేసి ఎక్కడికి పోకుండా సేవ్ చేసుకోండి. ఫస్ట్ మీరు చికెన్ ని మంచిగా కడుక్కోండి. కడుక్కున్న చికెన్ ని కాట్లు పెట్టండి. ఆ చికెన్ లో తగినంత కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత సాల్ట్, లైట్ గా పసుపు, ఫైనల్ గా గరం మసాలా వేసుకోండి. మేమైతే పెరుగు లేదని ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసినాం. మీరైతే పెరుగు యూజ్ చేయండి. మసాలా పెట్టుకొని 1 అవర్ దాకా మ్యారినేట్ చేయండి. 1/2 కిలో మైదాలో 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్, కారం, గరం మసాలా వేసుకోండి. దీన్ని మంచిగా కలుపుకోండి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని మైదా మంచిగా అంటేలా పెట్టుకోండి. ఒక బౌల్ లో కూల్ వాటర్ తీసుకోండి. మైదా పెట్టిన చికెన్ ని వాటర్ లో డిప్ చేయండి. 30 సెకండ్ దాకా వాటర్ లో నుండి తీసి మళ్ళీ మైదా పెట్టుకోండి. నా ఐడిని ఫాలో చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అన్ని పీసెస్ కి సెకండ్ కోట్ కంప్లీట్ చేసుకున్నాక ఒక పాన్ లో ఫుల్ గా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో చికెన్ వేసేసుకొని డీప్ గా ఫ్రై చేసుకోండి. ఒక 20 మినిట్స్ దాకా మంచిగా కలర్ వచ్చే వరకు కానించి తీసేసుకుంటే టేస్టీ అయిన చికెన్ కేఎఫ్సి ఇంట్లోనే రెడీ. ఈ రోజు నా వైఫ్ నా కోసం చేసిన చికెన్ కేఎఫ్సి ఎట్లుందో మనం టేస్ట్ చేసి చూద్దాం. ఆ కేఎఫ్సి లెగ్ పీస్ ని ఆ మయోనీస్ లో ముంచుకొని తింటే అబ్బా, ఎగ్జాక్ట్లీ కేఎఫ్సి తిన్న టేస్ట్ వచ్చింది. ఇది చేసుకోవడం చాలా ఈజీ. మీ ఇంట్లో ఒక్కసారైనా మీ వైఫ్ తో ట్రై చేయండి. ఈ కేఎఫ్సి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్.